ఎంతో గర్వకారణమైనటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి గత అంటే 2019 నుండి ఎంతోమంది ఎన్ని రకాలనో ఉద్యమాలు చేస్తే ఈరోజు నిలబడింది. నేను 2019 అని చెప్తున్నాను, ఎందుకంటే 2019లో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి అని చెప్పి భారీ ఎత్తున కుట్రలు జరిగినటువంటి ఉదాంతాలు మనందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు కృష్ణాదినేల్ గారు? శ్రీశైలం గారు నమస్తే. అందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేవలం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దయాదాక్షిణ్యాలతో ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తము ప్రజలు, అదే విధంగా కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేస్తే ఈ విధమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం సాధించుకోవడం జరిగింది. ఆ రోజున అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అందరూ మేము రాజీనామా చేస్తాం అనేటువంటి అల్టిమేటం జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ విధమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈ రోజున ప్రమాదంలో ఉంటాయి. ఉక్కు ఫ్యాక్టరీని ఎవరు కాపాడారు అనే ప్రశ్నలు వేస్తున్నారు కదా. ఎవరు కాపాడలే. ఇంకా దానికి ప్రైవేటీకరణ అనేటువంటి కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గొంతు మీద. ఈ రోజున డిజిన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి లిస్ట్ లో ఇప్పటికీ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తొలగించడం అనేటువంటి డిజిన్వెస్ట్మెంట్ నుంచి తొలగించడం అనేది జరగలేదు. కనీసం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంటుందా ఉండదా, ఇంకా ప్రైవేట్ అయిద్దా అనేటువంటి భయాలు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కాపాడానంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కాపాడేమన్నా డిజిన్వెస్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయించేసి ఎస్ మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోము అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయించాడా? ఏం చేయించలేదు. ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి మీరు ఇది ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ముఖ్యమంత్రి సమయంలో అడిగాడు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది కూడా అడిగారు. అంతే తప్ప అదేం ఆగిపోయినటువంటి పరిస్థితి కాదు. కూటమి ప్రభుత్వం, కూటమి 3 పార్టీలు ఎస్ మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము కాపాడుతాం, మేము ప్రైవేటీకరణ కానికుండా చూస్తాం అనేటువంటి విషయాన్ని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాయి. మరి హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే కనీసంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్దీపన ప్యాకేజ్ కింద 11,450 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ డెవలప్మెంట్ యాంగిల్లో కొంత ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అలాగని ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ డిజిన్వెస్ట్మెంట్ లిస్ట్ లో నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తొలగించండి, మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటీకరించబోము అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఎవరైతే కుమారస్వామి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయించాలి. ఈ ప్రభుత్వం ఏం చేయించలేదు ఇంతవరకేమి. చేయించినప్పుడు అప్పుడు మాత్రమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయింది, మేము ఆపేశాము అని చెప్పేటువంటి ఎవరికైనా హక్కు ఉంటుంది. అంతే తప్ప మేము ఆపేశాం ఊరికే గట్టిగా చెప్తే